Good morning, students. Today we will discuss the topic of abnormal colgative properties. So, what is abnormal colgative properties? Already మనం నిన్న colgative properties కోసం డిస్కస్ చేసుకున్నాం. So, what is colgative property అమ్మా? The colgative properties of solution depends on the number of solute particles but not on their nature. అంటే ఏదైతే సొల్యూషన్ తీసుకుంటామో దానిలో ఉన్న సొల్యూట్ యొక్క పార్టికల్స్ అనేవి ఓన్లీ దాని యొక్క నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది, దాని యొక్క ఐడెంటిటీ మీద డిపెండ్ అవ్వదు. ఓకేనా? ఇక్కడ ఏమని చెప్తున్నాం మనం? అబ్నార్మల్ అని చెప్తున్నాం. సో అబ్నార్మల్ కోల్గేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే colgative properties of solute which undergo dissociation in the solution would be higher than expected for the normal substances. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ లేదంటే గ్లూకోజ్ లేదంటే యూరియా ఎక్సెట్రా ఏదైనా తీసుకొని ఈ మూడు సబ్స్టెన్సెస్లో ఏదైనా తీసుకొని దీన్ని నేను 1000 grams ఆఫ్ వాటర్లో డిస్పర్స్ చేశాను, అంటే డిజాల్వ్ చేశాను. అప్పుడు దీని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఎంత వచ్చింది అంటే నాకు ఫ్రీజింగ్ పాయింట్ 1.86 degrees వచ్చింది. 1.86 degrees. ఓకేనా? ఏంటి మనం షుగర్ కేన్ కానీ గ్లూకోజ్ యూరియా ఎక్సెట్రా ఎనీ సబ్స్టెన్స్ ఇందులో తీసుకుని దాన్ని 1000 grams ఆఫ్ ఇందులో డిస్పర్స్ చేశాను, వాటర్లో డిస్పర్స్ చేశాను. అప్పుడు ఇలా డిస్పర్స్ చేసినప్పుడు దీని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ 1.86 degrees వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను NaCl ఆర్ బేరియం క్లోరైడ్ BaCl2 తీసుకొని ఇది కూడా ఈసారి 1000 grams ఆఫ్ వాటర్లో డిస్పర్స్ చేశాను. ఇప్పుడు మరి దీని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఎంత వచ్చిందంటే నాకు దీని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఎంత వచ్చిందంటే 3.72 degrees వచ్చింది. సో ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్న సబ్స్టెన్సెస్ నార్మల్ సబ్స్టెన్సెస్ కాబట్టి వాటర్లో డిస్పర్స్ అయిన వెంటనే దాని యొక్క ప్రాక్టికలీ వాల్యూ బట్టి ఇంత ఫ్రీజింగ్ పాయింట్ వచ్చింది. ఇక్కడ మనం తీసుకున్న వాటిలో NaCl తీసుకున్నాం, బేరియం క్లోరైడ్ తీసుకున్నాం. సో NaCl ఇక్కడ రియాక్షన్ జరగాలి అంటే 2 moles తీసుకుంటాం, అంటే 2 NaCl గివ్స్ రైజ్ టు 2 Na ప్లస్ 2 Cl మైనస్, అంటే 2 అయాన్స్ కింద ఏం జరిగింది? NaCl అనేది డిసోసియేట్ అయ్యింది. సో అప్పుడు ఏంటి 2 ఇంటూ మనకి ఎంత స్టాండర్డ్ ఉంటుందో దాంతో మల్టిప్లై చేస్తే 1.86 అంటే 3.72 degrees వస్తుంది. ఓకేనా? అలాగే బేరియం క్లోరైడ్ ఎలా అవుతుంది? 3 timesగా డిసోసియేట్ అయిపోతుంది. అంటే ఏదైనా ఒక కాంపౌండ్ తీసుకున్నప్పుడు అందులో డిసోసియేషన్ ద్వారా చేంజెస్ జరిగి ఓకేనా మనకి ఫైనల్గా ఒక సబ్స్టెన్స్ అనేది ప్రొడ్యూస్ అయితే వాటిని అబ్నార్మల్ కోల్గేటివ్ ప్రాపర్టీస్ అంటారు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందులో ఏం జరుగుతుంది? అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్ వల్ల మనకి చేంజెస్ వచ్చి దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ లేదంటే దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అన్నిటికీ ఒకలా ఉండదు. దాని యొక్క దేని మీద డిపెండ్ అవుతుంది? డిపెండ్స్ ఆన్ డిసోసియేషన్ ఆర్ అసోసియేషన్ మీద మనకి డిపెండ్ అవుతుంది. ఓకేనా? సో దీన్ని కరెక్ట్ చేయడానికి ఏం చేశాడంటే టు కరెక్ట్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్స్ ఆర్ ఫ్రీజింగ్ మిక్చర్స్ ఆర్ బాయిలింగ్ మిక్చర్స్ ఇన్ ఎనీథింగ్ ఏదైనా కావచ్చు. సో వ్యాంట్ హాఫ్ అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్డ్ ద ఫ్యాక్టర్ ఐ. సో దీన్ని ఏమంటారంటే వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ అంటారు. సో దీన్ని ఏదైతే అసోసియేషన్ వల్ల జరిగి మనకి దాన్ని కరెక్ట్ చేయడానికి వ్యాంట్ హాఫ్ అనే సైంటిస్ట్ ఒక ఫ్యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాడు. దాన్ని మనం ఇక్కడ ఏం తీసుకుంటాం? ఐ అంటాం. సో దీన్ని ఏమంటారంటే వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ అంటారు. సో దీని నుంచి మనం వ్యాంట్ హాఫ్ ఈక్వేషన్ కూడా తీసుకొచ్చారు. సో వ్యాంట్ హాఫ్ ఈక్వేషన్ అంటే ఏంటి? మనకి వ్యాంట్ హాఫ్ ఈక్వేషన్ ఈజ్ πV ఈజ్ ఈక్వల్ టు RT. పై అంటే ఇక్కడ ఆల్రెడీ నేను ఆస్మాటిక్ ప్రెజర్ చెప్పుకున్నాం. ఆస్మాటిక్ ప్రెజర్ని దేంతో డినోట్ చేస్తాము? పైతో డినోట్ చేస్తాం. సో πV ఈజ్ ఈక్వల్ టు RT అనేది ఏంటి? వ్యాంట్ హాఫ్ ఈక్వేషన్. ఇది థియరిటికల్గా చెప్పబడింది. సో వ్యాంట్ హాఫ్ ఈక్వేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? I. ఓకేనా? ఇప్పుడు ఫార్ములా ఏంటో మనం చూద్దాం వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ది.
సో వాన్ హాఫ్ ఫ్యాక్టర్ని దేంతో డినోట్ చేస్తాం మనం? వాన్ హాఫ్ ఫ్యాక్టర్ అంటే ఐ. సో వాన్ హాఫ్ ఫ్యాక్టర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే అబ్జర్వ్డ్ ద రేషియో బిట్వీన్ అబ్జర్వ్డ్ ఆస్మోటిక్ ప్రెజర్ బై the ratio between observed osmotic pressure by normal osmotic pressure is called Van Hoff factor. The ratio between observed osmotic pressure by normal osmotic pressure. మనకి ఆస్మోటిక్ ప్రెజర్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదమ్మా. ఆస్మోటిక్ ప్రెజర్ అంటే ఏంటి? ఇది కూడా ఒక కోల్గేటివ్ ప్రాపర్టీయే కదా. సో అప్పుడు మనకి ఇది ఎలా చేంజ్ చేసుకోవచ్చు ఫార్ములా? ఐ ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్డ్ కోల్గేటివ్ ప్రాపర్టీ బై నార్మల్ కోలిగేటివ్ ప్రాపర్టీ. అబ్జర్వ్డ్ కోల్గేటివ్ ప్రాపర్టీ బై నార్మల్ కోల్గేటివ్ ప్రాపర్టీ. సో కోల్గేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ద సొల్యూషన్లో ఉన్న సొల్యూట్ పార్టికల్స్ మాత్రమే డిపెండ్ అవుతుంది, డస్ నాట్ డిపెండ్ ఆన్ నేచర్. ఓకేనా? ఏదైతే సొల్యూట్ తీసుకుంటామో అది నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే దాని యొక్క కాన్సన్ట్రేషన్ మాత్రమే డిపెండ్ అవుతుంది, దాని యొక్క ఐడెంటిటీ నేచర్ మీద డిపెండ్ అవ్వదు. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని వాన్ హాఫ్, ఇప్పుడు ఇదేంటి ఐ అంటే ఏంటమ్మా? వాన్ హాఫ్ ఫ్యాక్టర్ ఫర్ నార్మల్ సబ్స్టెన్సెస్. అంటే మనం నార్మల్ సబ్స్టెన్సెస్ ఏమైనా యూజ్ చేసినప్పుడు అంటే చెప్తున్నాను చూడండి. వాన్ హాఫ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? వాన్ హాఫ్ ఫ్యాక్టర్ ఐ ఫర్ ది నార్మల్ సబ్స్టెన్స్ which does not undergo dissociation or association is unity. ఏదైతే నార్మల్ సబ్స్టెన్సెస్ తీసుకుంటామో అది డిసోసియేషన్లోకి పార్టిసిపేట్ చేయట్లేదు, అదేవిధంగా అసోసియేషన్లోకి పార్టిసిపేట్ చేయట్లేదు. అటువంటి వాటికి మనకి వాన్ హాఫ్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందమ్మా? 1. అంటే యూనిటీ అనమాట. యూనిటీ అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే అది 1 అయిపోతుంది. సో వాన్ హాఫ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి తెలుసుకున్నాం కదా. ఒక సబ్స్టెన్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క మాలిక్యులర్ వెయిట్స్, ఫ్రీజింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అన్నీ కరెక్ట్ చేయడానికి వాన్ హాఫ్ అనే సైంటిస్ట్ మనకి ఒక ఫ్యాక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. దాన్ని ఐ అంటారు. దాని ఈక్వేషన్ ఏంటి? పై వి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. ఓకేనా? ఇప్పుడు దాని యొక్క రిలేషన్షిప్ చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు దాని యొక్క రిలేషన్ చూద్దాం. రిలేషన్షిప్ బిట్వీన్ వాన్ హాఫ్ ఫ్యాక్టర్ అండ్ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్. సో మనం ఇది వాన్ హాఫ్ ఫ్యాక్టర్ దేనికి? అసోసియేషన్కి. డిసోసియేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది మనం డిస్కస్ చేయాలి. ఫస్ట్ అందులో దేనికి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి? అసోసియేషన్కి. నెక్స్ట్ డిసోసియేషన్ అంటే ఏంటో చూద్దాం. సో అసోసియేషన్ అంటే ఏంటమ్మా? ఏదైనా అసోసియేట్ అవ్వడం అంటే ఒక 2 మాలిక్యూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ Na+Cl- తీసుకున్నాం. రెండు కూడా అసోసియేట్ అయ్యి అంటే రెండు కూడా కలిసి ఏమవుతుంది? NaCl మనకి ఒక కాంపౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? సో దాన్ని బట్టి దాని డెఫినేషన్ ఏమవుతుంది? డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ అంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ద సబ్స్టెన్స్ which are undergoing association. ఓకేనా? ఏవైతే మాలిక్యూల్స్ రెండు కూడా కంబైన్ అయ్యి అసోసియేట్ అయ్యి ఒక కాంపౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని మనం ఏమంటారు? అసోసియేషన్ అంటారు. సో ఇప్పుడు కన్సిడర్ చేసుకుందాం. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనకి సొల్యూషన్లో ఏమేమి ఉంటాయి? సొల్యూట్ ఉంటుంది, సాల్వెంట్ ఉంటుంది కదా. ఇక్కడ సొల్యూట్ తీసుకుంటున్నాను. కన్సిడర్ 1 mole ఆఫ్ సొల్యూట్. దీన్ని ఏ అనుకుంటున్నాను? ఏ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ది సాల్వెంట్.
ఓకేనా. నెక్స్ట్ మనం దేని చెప్పుకుంటున్నాం, డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ అన్నాం కదా. సో దాన్ని ఏమనుకుంటున్నానంటే ఆల్ఫా ఈజ్ ద డిగ్రీ ఆఫ్ అసోసియేషన్. ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుంటున్నామమ్మా, ఓకేనా, అంటే తీసుకుంటున్నాం కొత్తగా, ఓకేనా. అలాగే నెక్స్ట్ ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ సింపుల్ మాలిక్యూల్స్ కంటైనింగ్ అసోసియేటెడ్ మాలిక్యూల్. దాన్ని ఏమనుకుంటానంటే అసోసియేటెడ్ మాలిక్యూల్ని ఏఎన్ అని అనుకుంటాం, ఓకేనా. సో దాని ప్రకారం ఈక్వేషన్ ఏమవుతుందంటే ఫస్ట్ మనం ఏం చేసాం, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సింపుల్ మాలిక్యూల్స్ అన్నాం. సో సొల్యూట్ ఏం దేంతో చేస్తామంటే ఎన్ఏ, ఓకేనా. ఈజ్ గివ్స్ రైజ్ టు, నెక్స్ట్ ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ సింపుల్ మాలిక్యూల్స్ ఆఫ్ అసోసియేటెడ్ మాలిక్యూల్, దాన్ని ఏమనుకున్నాము ఏఎన్ అనుకున్నాం. ఈ ఈక్వేషన్ మనం కన్సిడర్ చేయాలి. సో ఈ ఈక్వేషన్ని మనం గుర్తుపెట్టుకుంటే దీని నుంచి మనం డిరైవ్ చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ అసోసియేటెడ్ మోల్స్ ఏం తీసుకున్నాం, అలాగే నెంబర్ ఆఫ్ అన్అసోసియేటెడ్ మోల్స్ ఏం తీసుకున్నాం. సో నెంబర్ ఆఫ్ అసోసియేటెడ్ మోల్స్ అంటే ఏం తీసుకున్నాం, ఫస్ట్ అసోసియేటెడ్కి ఫస్ట్ ఏమనుకున్నాం ఏ అనుకున్నాం, అలాగే ఇంకొకటి ఆల్ఫా అని నెంబర్ ఆఫ్ మోల్స్కి ఎన్ అనుకున్నాం, కాబట్టి ఆల్ఫా బై ఎన్ అని చెప్పి తీసుకోవాలి. దీనికి అన్అసోసియేటెడ్ మీన్స్ అసోసియేషన్లోకి డిసోసియేషన్లోకి రెండూ పార్టిసిపేట్ చేయట్లేదంటే దట్ ఈజ్ యూనిటీ అనుకున్నాం కదా, ఓకేనా. కాబట్టి 1 మనం అసోసియేటెడ్ అంటే ఏం తీసుకున్నాం, అక్కడ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ అంటే ఆల్ఫా తీసుకున్నాం, కాబట్టి ఆల్ఫా అంటే యూనిటీలోంచి దాన్ని తీసేసేయాలి, ఓకేనా. సో నెంబర్ ఆఫ్ అసోసియేటెడ్ మోల్స్ అంటే ఏమేమి తీసుకున్నాము, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే ఆల్ఫా, దానికి నెంబర్ ఆఫ్ మోల్స్తో డివైడ్ చేయాలి. అన్అసోసియేటెడ్ అంటే అసోసియేషన్ జరగట్లేదు, డిసోసియేషన్ జరగట్లేదు, అందుకే యూనిటీ మైనస్ అసోసియేటెడ్ అంటే ఆల్ఫా అనుకున్నాం, కాబట్టి 1 - ఆల్ఫా అవుతుంది, ఓకేనా. సో దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ ఎఫెక్టివ్ మోల్స్ ఇన్ ది సొల్యూషన్ ఈస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఫస్ట్ అన్అసోసియేటెడ్ రాయండి, అంటే 1 - ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై ఎన్, ఓకేనా. సో ఇప్పుడు వాన్ డెర్ వాల్స్ ఫ్యాక్టర్ ప్రకారం ఫార్ములా ఏంటమ్మా, వాన్ డెర్ వాల్స్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, మనకి ఫార్ములా దేంతో డినోట్ చేస్తాం, ఐతో డినోట్ చేస్తాం, అంటే అబ్జర్వ్డ్ కోల్గేటివ్ ప్రాపర్టీ బై నెక్స్ట్ ఏంటి నార్మల్ కోలిగేటివ్ ప్రాపర్టీ. సో మనకి కోల్గేటివ్ ప్రాపర్టీ ఏంటంటే మనం కోల్గేటివ్ ప్రాపర్టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, అంటే నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ అంటున్నాం కదా. సో దాన్ని బట్టి మనకి ఈ ఈక్వేషన్ ఇంకా ఎలా చేంజ్ చేసుకోవచ్చు, I ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్టర్ అసోసియేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ బిఫోర్ అసోసియేషన్. ఓకే, ఇది ఎలా రాసాము, కోల్గేటివ్ ప్రాపర్టీ అనేది దేనికి డైరెక్ట్గా ఉంటుంది, దానికి నెంబర్ ఆఫ్ మోల్స్కి. సో దాని ప్రకారం మనం ఫార్ములా ఇలా చేంజ్ చేసుకోవచ్చు, టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్టర్ అసోసియేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ బిఫోర్ అసోసియేషన్. సో మనకి ఎఫెక్టివ్ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అసోసియేషన్ తర్వాత ఎంత వచ్చింది మనకి, 1 - ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై ఎన్ వచ్చింది. నెక్స్ట్ బిఫోర్ అసోసియేషన్ అంటే మనకి రియాక్షన్ ఏం జరగకముందు అసోసియేషన్ జరిగిందా, జరగలేదు. అప్పుడు అసోసియేషన్ కానీ డిసోసియేషన్ ఏదైనా ఉంటే దాని యొక్క అంటే ఇప్పుడు అసోసియేషన్ ముందు ఏమీ జరగలేదు, అప్పుడు దాని యొక్క కాన్స్టెంట్ ఎంత వేసుకోవాలి, 1 వేసుకుంటాం, ఓకేనా. నెక్స్ట్ డివైడెడ్ బై కింద 1 ఉన్న ఒకటే లేకపోయినా ఒకటి, అప్పుడు I ఈజ్ ఈక్వల్ టు 1 - ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై ఎన్. సో ఇక్కడ ఆల్ఫాని కామన్ చేద్దాం, అప్పుడు ఏమవుతుంది, I ఈజ్ ఈక్వల్ టు 1 - ఆల్ఫా ఇంటూ ఇక్కడ ఆల్ఫా కామన్ చేస్తే ఇక్కడ ఎంత ఉంటుందమ్మా, 1 ఉంటుంది, 1 - 1 బై ఎన్. కామన్ తీసి రాయండి, కామన్ తీసి మైనస్తో మల్టిప్లై చేయండి, అందుకే ఇక్కడ మైనస్ పెట్టాను, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చేస్తుంది, ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ మైనస్ టర్మ్ అంతా కూడా ఇటు ఈ +1 ఇటువైపు తెచ్చండి, ఏమవుతుంది, I - 1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ఇంటూ 1 - 1 బై ఎన్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఈ 1 బై ఎన్ అనేది మల్టిప్లై అవుతుంది, అటువైపు వస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది, కాబట్టి
ఈ మైనస్ ఆల్ఫాని ఇటువైపు తెచ్చాను. ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు I మైనస్ 1/1 మైనస్ 1. ఇది ఫైనల్ ఈక్వేషన్. ఇది మనకి వచ్చిన ఫైనల్ ఈక్వేషన్. సో దీంట్లో ఆల్ఫా అంటే ఏంటి ఆల్రెడీ చూసాం మనం. ఆల్ఫా అంటే ఏంటి, డిగ్రీ ఆఫ్ అసోసియేషన్. ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ కంబైన్ టు ఫామ్ ఏం ఫామ్ అయినాయి మనకి దీన్ని యూజ్ చేసి, అసోసియేటెడ్ మాలిక్యూల్స్. నెక్స్ట్ ఇది ఇక్కడితో ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ రాసేస్తున్నానమ్మా. ఐ అంటే ఏంటి, వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఐ వాల్యూ కనుక మనకి తెలిసింది అనుకోండి, మనం ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఆల్ఫా అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు బై యూజింగ్ ఏంటి రిలేషన్, ఇది రిలేషన్ బిట్వీన్ వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ అండ్ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ చేస్తాం మనం. అలాగే ఇప్పుడు డిసోసియేషన్ కూడా చూద్దాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసాం, రిలేషన్ బిట్వీన్ వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ అండ్ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ చేద్దాం. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ డిస్అసోసియేషన్ చేద్దాం. ఓకేనా. సో అసోసియేషన్ అంటే ఏం చెప్పాము, 2 మాలిక్యూల్స్ కంబైన్ అయ్యి ఒక కాంపౌండ్ ప్రొడ్యూస్ అయింది మనకి, అవునా. ఇప్పుడు డిసోసియేషన్ అంటే ఒక కాంపౌండ్గా ఉన్నదాన్ని రెండింటిగా విడిపోతుంది అనమాట, డిసోసియేట్ అయిపోతుంది. ఓకేనా. సో డిసోసియేట్ అంటే ఏంటమ్మా, ద టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ which undergoing disassociation of the solution. ఏదైతే డిసోసియేషన్లోకి పార్టిసిపేట్ చేస్తుందో సో దాన్ని ఏమంటారంటే డిసోసియేషన్ అంటారు. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంతకుముందు సేమ్ అసోసియేషన్లో ఎలా చేసామో అలానే ఇక్కడ ఇప్పుడు నేను 1 mole ఆఫ్ సొల్యూట్ తీసుకుంటున్నాను. 1 mole ఆఫ్ సొల్యూట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ సాల్వెంట్. అక్కడ సొల్యూట్ని ఏమనుకున్నాం మనం, అక్కడ ఏ అనుకున్నాం. సో ఇక్కడ కూడా ఏ. ఓకేనా. అలాగే ఆల్ఫా ఈజ్ ద డిగ్రీ ఆఫ్ డిస్అసోసియేషన్. అలాగే ఇంకొకటి ఏం తీసుకోవాలి, ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ అయాన్స్ అనొచ్చు, మాలిక్యూల్స్ అనొచ్చు. ఓకేనా. ఫార్మ్డ్ బై 1 మాలిక్యూల్. సో అక్కడికి ఇక్కడికి ఏంటంటే అసోసియేషన్కి డిసోసియేషన్కి ఈ రియాక్షన్స్ రివర్స్ అవుతుంది. ఏఎన్ అంటే అసోసియేటెడ్ మాలిక్యూల్స్ ఈజ్ గివ్స్ రైజ్ టు డిసోసియేట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే ఎన్ఏ. అక్కడ ఏం తీసుకున్నాం, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ గివ్స్ రైజ్ టు అసోసియేటెడ్ మాలిక్యూల్స్ అని తీసుకున్నాం. ఇది ఇక్కడ ఇది డిసోసియేషన్. ఓకేనా. సో దీని ప్రకారం దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ associated, so number of moles associated అలాగే నెంబర్ ఆఫ్ మోల్స్ డిస్అసోసియేటెడ్. ఇక్కడ ఏం తీసుకున్నాము, ఇక్కడ కూడా సేమ్ ఎన్ ఆల్ఫా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ అసోసియేషన్ ఏం జరగలేదు కాబట్టి డైరెక్ట్గా ఎన్ ఆల్ఫా అని చెప్పి తీసుకోవాలి. జరిగింది కాబట్టి అక్కడ ఆల్ఫా బై ఎన్ బై ఆల్ఫా తీసుకున్నాం మనం, ఆల్ఫా బై ఎన్ తీసుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది, డిసోసియేటెడ్ అంటే సేమ్ రెండింటికి ఒకటే 1 మైనస్ ఆల్ఫా. ఇక్కడ కూడా సంథింగ్ జనరల్గా చెప్పుకుంటున్నాము, ఏం జరగలేదు కాబట్టి యూనిటీలోంచి మైనస్ చేసేసాం. ఓకేనా. సో తర్వాత ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ ఎఫెక్టివ్ మోల్స్ ఇన్ ది సొల్యూషన్. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ ఎఫెక్టివ్ మోల్స్ ఇన్ ది సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి అప్పుడు 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఆల్ఫా. ఇక్కడ కూడా ఆల్ఫా కామన్ చేస్తే ఏమవుతుంది, 1 మైనస్ ఆల్ఫా కామన్ చేస్తే ఎన్ మైనస్ 1 అవుతుంది. ఓకేనా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, ఎన్ మైనస్ 1 కదా. ఓకే. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ యాడ్ చేద్దాం. ఓకేనా. సో వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, అబ్జర్వ్డ్
కోల్గేటివ్ ప్రాపర్టీ బై నార్మల్ కోల్గేటివ్ ప్రాపర్టీ. సో దీన్ని మళ్ళీ మనం ఎలా చేసుకోవచ్చు? కోల్గేటివ్ ప్రాపర్టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏంటి? నెంబర్ ఆఫ్ పార్టికల్స్, అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. కాబట్టి ఎలా రాసుకోవచ్చు? టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్టర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? డిసోసియేషన్. కాబట్టి ఫస్ట్ ఏం వస్తుంది? డిసోసియేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్, టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్టర్ అసోసియేషన్. దానికి దీనికి ఏంటంటేనమ్మా రివర్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ ఫార్ములాలో ఇది తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో వాన్ హాఫ్ ఫ్యాక్టర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఫస్ట్ డిసోసియేషన్ అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ కామన్ చేసిన తర్వాత 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ n-1 డివైడెడ్ బై, ఇక్కడ మన డిసోసియేషన్ అంటే ఎంత వేసుకోవాలి? 1 వేసుకోవాలి, యూనిటీ. సో దీన్ని సాల్వ్ చేయండి. ఇక్కడ 1 ఉంది, ఇటువైపు తీసుకొచ్చేస్తే ఏమైపోతుంది? ఇక్కడ 1 డివైడ్ చేస్తుంది, ఇటువైపు వస్తే మల్టిప్లై చేస్తుంది. సో ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ n-1. ఇక్కడ 1 ప్లస్ 1 ఉంది, అటువైపు వస్తే -1. i-1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ n-1. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ n-1 డివైడ్ అవుతుంది, మల్టిప్లై చేస్తుంది, ఇటువైపుకి వస్తే డివైడ్, అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు i-1 బై n-1. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ వాన్ హాఫ్ ఫ్యాక్టర్ అండ్ డిగ్రీ ఆఫ్ డిస్ అసోసియేషన్. అంటే ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటి? హియర్ ఆల్ఫా ఈజ్ ద డిగ్రీ ఆఫ్ డిస్ అసోసియేషన్. ఐ అంటే ఏంటి? ఐ ఈజ్ ద వాన్ హాఫ్ ఫ్యాక్టర్. అలాగే n ఈజ్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్, అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ ఫార్మ్డ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో ఐ తెలిసింది. ఓకేనా? ఐ మనకు తెలుసు, అలాగే ఎన్ కూడా తెలిసింది. అప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం? డిగ్రీ ఆఫ్ ఆల్ఫా అనేది, డిగ్రీ ఆఫ్ డిస్ అసోసియేషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇది యూజ్ చేసి. ఓకేనా? ఇక్కడితో ఇది ఎండ్ చేద్దాం.